Hello and hi friends, welcome back to Krishna's tutorials. TS and AP LAWCET 2021 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండేలా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని భారత రాజ్యాంగాన్ని గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో లెట్ us get started without any delay. First trick is tiers of old PM. So here is a trick which is useful to remember schedules of Indian Constitution అండి. భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్ని గుర్తుంచుకోవడానికి మనకు ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో ఈ వాక్యాన్ని మీరు గుర్తుంచుకోండి. తద్వారా మీరు 12 షెడ్యూల్స్ని కూడా ఎట్ ఎనీ టైం ఎనీవేర్ మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. సో అది ఎలానో చూద్దాం. సో అంతకంటే ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 12 షెడ్యూల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 8 షెడ్యూల్సే ఉన్నాయి. బట్ వేరియస్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా మనకు 4 షెడ్యూల్స్ని చేర్చడం జరిగింది. సో అవి ఏంటో అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఎట్ షెడ్యూల్స్ అండ్ ప్రొవిజన్స్. సో ఫస్ట్ షెడ్యూల్ టాక్స్ అబౌట్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎమాల్యుమెంట్స్, అలవెన్సెస్, ప్రివిలేజెస్. థర్డ్ షెడ్యూల్ ఫార్మ్స్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ ఓత్ ఆర్ అఫర్మేషన్స్. Fourth schedule, allocation of seats to Rajya Sabha of each state. So allocation of seats to Rajya Sabha of each state. Fifth schedule, provisions relating to scheduled areas and scheduled tribes. Sixth schedule, provisions relating to the administration of tribal areas in the states of Assam, Meghalaya, Tripura and Mizoram. So వీటినే మనం అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటాం. ఓకే, అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. సెవెంత్ షెడ్యూల్, డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో దీన్నే మనం ఫెడరల్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో మనకు ముఖ్యంగా 3 పార్ట్స్ అయితే ఉంటాయి. 3 లిస్ట్లు అయితే ఉంటాయి. సో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి 3 లిస్టులు ఉంటాయి. సో మీరు AP LAWCET 2019 3YDC పేపర్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 97లో మీకు షెడ్యూల్ 7కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ 8th షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్. సో అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి 8th షెడ్యూల్ మాట్లాడుతుంది. సో ఇప్పుడు 9th, 10th, 11th, 12th మనకు వేరియస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా యాడ్ చేశారు. సో 9th షెడ్యూల్ వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, ల్యాండ్ రిఫార్మ్స్ అంటాం. సో ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి 9th షెడ్యూల్ అండి. సో 9th షెడ్యూల్ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి చేర్చడం జరిగింది, ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10th షెడ్యూల్ ప్రొవిజన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ లాస్. సో 10th షెడ్యూల్ని మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా భారత రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 11th షెడ్యూల్ పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్. సో 11th షెడ్యూల్ని 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా భారతదేశంలో చేర్చడం జరిగింది. 12th షెడ్యూల్ని 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఓకే, 11th, 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటి? 73rd అండ్ 74 ఇన్ ద సేమ్ ఇయర్ 1992 అని గుర్తుంచుకోండి. సో 11th షెడ్యూల్ నేమో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా కాన్స్టిట్యూషన్లో చేరిస్తే 12th షెడ్యూల్ని 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది ఇన్ 1992. సో 12th షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. సో పంచాయత్స్ అంటేనేమో 11th షెడ్యూల్ అని గుర్తుంచుకోండి, మున్సిపాలిటీస్ అంటే 12th షెడ్యూల్ అని గుర్తుంచుకోండి. సో నౌ మనం ట్రిక్ ఏ విధంగా గుర్తుంచుకోవడానికి యూజ్ అవుతుందో చూద్దాం. సో మీరు ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చిన ప్రొవిజన్స్లో బోల్డ్లో ఉన్నాయి కదా, కొంచెం థిక్గా ఉన్నాయి కదా, టెరిటరీస్, ఎమాల్యుమెంట్స్, అఫర్మేషన్స్. సో ఆ వర్డ్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ఆల్ షెడ్యూల్స్. సో టియర్స్ అంటే మనం టీ ఫర్ టెరిటరీస్ అంటే ఫస్ట్ షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కదా. సో ఆ విధంగా టీ ఫర్ టెరిటరీస్. నెక్స్ట్ ఈ ఫర్ ఎమాల్యుమెంట్స్. సో ఎమాల్యుమెంట్స్ అంటే జీతభత్యాలండి. సో ఏ ఫర్ అఫర్మేషన్ అంటే 3rd షెడ్యూల్ ఓత్ ఆర్ అఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్ ఫర్ 4th షెడ్యూల్ కదా, సో రాజ్యసభ. నెక్స్ట్ ఎస్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఓకే,
నెక్స్ట్ ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ. సో ఈ 4 స్టేట్స్‌ని మీరు ఏటీఎంఎం లాగా గుర్తుంచుకోవచ్చు. అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. నెక్స్ట్ ఎఫ్ ఫర్ ఫెడరల్ స్ట్రక్చర్, సెవెంత్ షెడ్యూల్. ఓకే. ఓ ఫర్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఎయిత్ షెడ్యూల్. ఎల్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, నైన్త్ షెడ్యూల్. డి ఫర్ డిఫెక్షన్, 10th షెడ్యూల్. సో యాంటీ డిఫెక్షన్ లా ఏ షెడ్యూల్ డీల్ చేస్తుందని ఎగ్జామ్లో అడిగితే 10th షెడ్యూల్. సో ఆ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పీ ఫర్ పంచాయత్స్, 11th షెడ్యూల్. 12th షెడ్యూల్ ఫైనల్గా ఎం ఫర్ మున్సిపాలిటీస్. సో ఈ విధంగా మనం ఉన్న 12 షెడ్యూల్స్ని కూడా షార్ట్ అండ్ స్వీట్గా గుర్తుంచుకోవడానికి ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి, గుర్తు ఉంచుకోగలిగితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ మనం ఇండియాలో ఉన్న 28 స్టేట్స్ని, సో ఓకే 28 స్టేట్స్ని గమనిస్తే అందులో ప్రస్తుతం 6 రాష్ట్రాలకు మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఉన్నాయి. ఓకేనా. లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిగిన రాష్ట్రాలు ఏంటి అని కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చండి. సో ఇక్కడ ట్రిక్ ఏంటంటే తెలుగులో ఉంది చూడండి. ఆ ఉమా బీకామ్ తెలుగు చదివింది. సో ఆ ఉమా బీకామ్ తెలుగు చదివింది అన్నది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఆ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఉమాలో ఉ అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మా అంటే మహారాష్ట్ర. ఓకే. మా అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ బి అంటే బీహార్. అదేవిధంగా కామ్ అంటే మనం కర్ణాటక అనుకోవాలి. ఓకేనా. బి అంటే బీహార్, కా అంటే కర్ణాటక. నెక్స్ట్ తెలంగాణ తెలుగు చదివింది అంటే సో తెలంగాణ గుర్తుంచుకోవాలి. సో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విధానసభ, విధాన పరిషత్ 2 ఉన్నాయి. ఓకేనా. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మనకు లాస్ట్లో క్వశ్చన్ అయితే అడిగారు. ఐ డిడెంట్ రిమెంబర్ ద ఏ ఇయర్లో అడిగారో నేను గుర్తుంచుకోలేదు, బట్ అడిగారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మీరు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిగి ఉండేది. సో 16th అక్టోబర్ 2019న జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేయడం జరిగింది. తద్వారా 7 రాష్ట్రాల్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కాస్త ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. సో అప్పుడు మీరు ఏ విధంగా గుర్తుంచుకునేదంటే 2019 బిఫోర్ ఇక్కడ ఆ జే ఉమా అని గుర్తుంచుకునేది. సో జే అంటే ఇనిషియల్ లాగా అనమాట, జే ఉమా. సో జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ ఇప్పుడు మనకు ఆ జే అవసరం లేదు, ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని అక్టోబర్ 2019న రద్దు చేయడం జరిగింది, అబాలిష్ చేయడం జరిగింది. So that was all in this video, friends. So if you like these tricks, please do like the video and share it with your friends. And if you have any doubts further, let me know in the comment section, or you can also message me personally in Instagram or Facebook. And if you have any tricks and tips like this, you can share with me so that I will make a separate video. So thank you. Have a nice day.